హాయ్ ఫ్రెండ్స్, రథసప్తమి పూజకి ఎంతో ముఖ్యమైన చిక్కుడుకాయల రథాన్ని మేము ఇలా తయారు చేసుకుంటాం. మీరు ఎలా చేస్తారు? మేమైతే దీనికి 7 చిక్కుడుకాయలు మాత్రమే ఉపయోగిస్తాము. ముందుగా 2 చిక్కుడుకాయలు తీసుకొని టూత్ పిక్ సహాయంతో ఇలాగ ఫస్ట్ ఒక ఫ్రేమ్ లాగా రెడీ చేసుకుంటాము. ఇలాంటి ఫ్రేమ్స్ మనకి 2 కావాలి. ఈ 2 ఫ్రేమ్స్ని కూడా ఇప్పుడు మళ్ళీ 4 టూత్ పిక్ సహాయంతో ఇలా స్క్వేర్ బాక్స్ లాగా చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు మనకి రథం యొక్క బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ గోపుర భాగం మాత్రం మిగిలింది. ఈ గోపుర భాగానికి మిగతా 3 చిక్కుడుకాయలను ఉపయోగిస్తాము. దానికి ముందుగా 3 చిక్కుడుకాయలను ఒక దగ్గర పెట్టేసేసి పినప్ చేసేసుకోవాలి, అంటే టూత్ పిక్తోని. తర్వాత రిమైనింగ్ 3 భాగాలను మాత్రం 3 ప్లేసెస్లో ఆ స్క్వేర్గా ఏదైతే మనం తయారు చేసుకున్నామో దానికి 3 ప్లేసెస్లో పెట్టి మనము ఫిక్స్ చేసుకున్నామంటే ఎంతో అందమైన రథం, బుజ్జి రథం రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇంకా పూజకి సిద్ధం చేసేసుకోవటమే. సో మీరు కూడా ఇలాగా చేసుకొని రథసప్తమి పూజని చక్కగా చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ.